కలిగే వాళ్ళు మాత్రమే హిందువులా, లేకపోతే ఆ శ్లోకాలను మీరు హాస్యాస్పదం చేసుకుంటూ చేస్తే వాళ్ళని హిందూ వ్యతిరేకలుగా ముద్ర వేయాల్సిన అవసరం ఉందన్నది ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఈ సందర్భంలో అసలు ఏంటి మనోభావాలకు సంబంధించి అతను చేసిన తప్పేంటి, ఎందుకు హిందువులు అంతగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్న విషయంపై ఇవాళ మనం చర్చ చేపట్టే మనతో పాటు శివశక్తి నుంచి కళ్యాణ్ కుమార్ గారు మనతో పాటు ఇప్పటికే జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ఈ మొత్తం వివాదానికి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి రాష్ట్రీయ వానసేన అధ్యక్షులు రామిరెడ్డి గారు మరి కాసేపట్లో మనతో లైవ్ జాయిన్ అవుతారు. కళ్యాణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే మొత్తానికి మీరు చూసారు ఆ వీడియోని? చూశానండి. నేను ఉదయమే వచ్చింది, ఉదయం ఆ వీడియో చూసి బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్కి కాల్ చేశాను. కాల్ చేస్తే 3 times కాల్ చేశాను, 2 సార్లు కట్ చేశాడు, ఒకసారి ఇంకా బిజీ టోన్లో పెట్టేశాడు. బహుశా నాలాంటి హిందూ కార్యకర్తలు, హిందూ అభిమానులు చాలామంది కాల్ చేసి ఉండవచ్చు. అందుకే అందులో ఏ ఫోను ఎత్తకుండా భయపడో లేకపోతే మాట్లాడడం ఇష్టం లేకుండా కట్ చేసి ఉండవచ్చు. కానీ అతను చేసినటువంటి పని ఏదైతే ఉందో, వెటకారంగా చేసినటువంటి పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. దాన్ని ఆయన ఒప్పుకొని దానికి క్షమాపణ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేస్తేనే అతనికి గౌరవం నిలబడుతుంది, భవిష్యత్తులో అతను ముందుకు పోవడానికి ఉపయోగం ఉంటుందని. నేను పెద్ద హిందువుని, నేను పెద్ద శ్లోకాలు చెప్తాను, నాకు కొన్ని మంత్రాలు వచ్చు, నేను రామాయణం చదివాను, మహాభారతం చదివాను అంటే ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని చదివినా నువ్వు నమ్మినటువంటి దాన్నే నువ్వు అవహేళన చేసే విధంగా ప్రవర్తించడం అనేది తప్పు. సొంత తల్లిదండ్రులను కూడా అవమానించకూడదు కదా, గౌరవించమనే కదా మన ధర్మం చెప్పింది. అది అయితే ఒకసారి ఆ బిత్తిరి సత్తి అసలు ఏమన్నారు, ఆ ఆడియో ఏంటి, ఆ వీడియో ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం. ఎందుకంటే తను అందులో చేసిన వ్యాఖ్యలు లేకపోతే దానిలో యూజ్ చేసిన పదాల్లో మీకు ఏంటి అంత అభ్యంతరకరం అన్న విషయం పైన ఖచ్చితంగా చర్చించగలంలో ఒకసారి మన వ్యూవర్స్ కూడా ఆ వీడియో ఒకసారి చూపిద్దాము. ప్లీజ్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. సో ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు మీకు అందులో ఏమి అంత అనిపించింది అంటే, మొదటిది సరే యూజువల్గా చూస్తే ఏంటంటే భగవద్గీత రెగ్యులర్గా వినే వాళ్ళందరికీ ఆ మొదటగా వచ్చే ఆ ఇంట్రో మ్యూజిక్ ఒకటి మనకైతే కనిపిస్తుంది. అది కాకుండా లోపల వాడిన దాంట్లో అంటే పెద్దగా నాకు అభ్యంతరకమైన పదాలు అయితే ఏం వినిపించలేదు. సరే దాని అర్థం ఎందుకు, దాన్ని ఏమైనా అందించే ప్రయత్నం చేశారన్నది అయితే మనం మాట్లాడాల్సిన కంపల్సరీ. కానీ అది కాకుండా ఇంకేమైనా కనిపించిందా మీకు? లేదు. ఇందులో అతను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మిత్రులు నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు మిత్రులు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు అనే అంశం అతను చెప్పదలుచుకున్నాడు. అతనికి సహజమైన యాక్సెంట్ ఒకటి ఉంది, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి మాట శైలి ఒకటి ఉంది. తన తెలంగాణ సమాజం అందరూ దాన్ని గుర్తించరు, అతన్ని ఆ విషయంలో అభిమానిస్తారు. తన సహజమైన ధోరణిలో అది చెప్పకుండా దాన్ని ఘంటసాల గారు ప్రతి ఇంట్లో వినేటటువంటి భగవద్గీతని, మనం గౌరవప్రదంగా చూసుకునేటటువంటి భగవద్గీతని అవహేళన చేసే విధంగా దాన్ని ట్యూన్లోకి అట్లా మార్చి పాడేటటువంటి విధంలో అభ్యంతరం ఉంది. ఎందుకు అభ్యంతరం ఉంది అనేది చాలా మెయిన్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఈ బిత్తిరి సత్తే కాదు, మిగతా వాళ్ళు మాట్లాడితే అభ్యంతరం లేదా, ఈయన మాట్లాడితేనే అభ్యంతరం ఉందా అనేటటువంటి ఒక కోణంలోకి తీసుకొస్తే, ఇతనే కాదండి చాలా మటుకు టీవీ ఛానల్స్లో కానీ, టీవీ ఛానల్స్లో యాంకర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కొన్ని ప్రముఖమైనటువంటి ఛానల్స్లో దీపావళి సందర్భంగా, దసరా సందర్భంగా బాంబులు పేల్చేటటువంటి, దీపావళికి టపాసులు పేల్చేటటువంటి వాళ్ళు గాడిదలు అంటూ ఒక ప్రముఖ ఛానల్ ఒక యాడ్ చేస్తే నేను దాని మీద ఒక లీగల్ నోటీస్ ఇచ్చాను. ఇస్తే ఆ యాడ్ రిమూవ్ చేసేసి క్షమాపణ చెప్పారు. అలాగే దీపావళి సందర్భంగా ఒక చిన్న కుక్క పిల్లను పెట్టి ఆ పిల్ల బాంబులకు భయపడుతుంది, సో మీరు ఆ కుక్క పిల్లకు ప్రాణులను రక్షించండి అంటూ మెసేజ్లు ఇస్తూ హిందువుల్ని అవహేళన చేసే విధంగా కొన్ని యాడ్లు తీస్తున్నారు. ఇంకా కొన్ని ఛానల్స్లో కూడా ఈ విధంగా, అంటే ఈ యాంకర్ పార్ట్స్గా తీసుకునేటటువంటి వాళ్ళు కానీ, ఇట్లా ఫేమస్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు కొంత హిందుత్వాన్ని అవహేళన చేసే విధంగా, హిందూ గ్రంథాలని, శ్లోకాలని, మంత్రాలని అవహేళన చేసే విధంగా ప్రవర్తించడం తప్పు.
రైట్. అయితే మీరు అన్నట్టుగా అంటే సరే ఇప్పుడు ప్రస్తుతానికి బిత్తిరి సత్య ఇష్యూని కొద్దిసేపు మనం మాట్లాడుకున్న తర్వాత నిజంగానే సమాజంలో ఏం జరుగుతుంది, హిందుత్వం మీద ఎలాంటి దాడి జరుగుతుంది పైన డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాంట్లో ఉన్న దాంట్లో ఏంటంటే మేబీ అతను యూజ్ చేసిన పద్ధతి తప్ప ఉండొచ్చు, కానీ అందులో యూజ్ చేసిన ఏవైతే పదాలు ఉన్నాయో అవి నిజంగా చెప్పాలంటే మంచి మాట ఏదో చెప్పే ప్రయత్నం సుభాషితాల కిందకే వస్తుంది. అది కూడా మంచి మాట అతను చెప్పింది, అతను మాట్లాడినటువంటి విధానం తప్పనట్లేదు. అందుకే అతను కూడా మేము తిట్టట్లేదు కదా, అతని మీద దాడి చేయాలనట్లేదు, అట్లా అనట్లేదు. ఇట్లా నువ్వు అలా వ్యవహరించడం తప్పు, నువ్వు అట్లా దాన్ని ట్యూన్స్ ని వ్యంగ్యంగా అవహేళన చేసే విధంగా చేయడం తప్పు. అది తీసేయమనే కదా కోరింది. నా ఇష్టం నాకు ఎక్కువ తెలుసు అంటే అది అహంకారం కిందకి వస్తుంది, అది తప్పు అంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటే సుభాషితాలని జనాల్లో తీసుకెళ్లే క్రమంలో మేబీ అది ఆ ప్రయత్నం అయితే అది కాదు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అలాంటి ప్రయత్నం జరిగి నిజంగానే ఇవాళ రేపు మనము గతంలో చూస్తే కూడా చాలా అంటే మాటల కన్నా పాటలు ప్రజల్లోకి తొందరగా వెళ్తాయి. అలాంటిది ఎవరో ఒక సెలబ్రిటీనో లేకపోతే ఎవరైనా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే మరి కాస్త తొందరగా వెళ్ళే అవకాశం ఉంది. మేబీ అలాంటి ప్రయత్నం ఇది అని అనుకోవచ్చు కదా. భగవద్గీతలో ఉన్న ఒక మ్యూజిక్ ని బేస్ చేసుకొని మొత్తం ఒక వివాదాన్ని క్రియేట్ చేసుకొని తద్వారా జనాల్లోకి దీన్ని తీసుకెళ్లే క్రమంలో అలాంటి ప్రయత్నం చేసే వేరే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం లేదంటారా? వేరే వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్తారండి? అట్లా ఏం లేదు. ఈయన ప్రయోగం చేసేటప్పుడు అవహేళన చేసే విధంగా ఉండకూడదు అని మనం రిక్వెస్ట్ చేసాం. అతన్ని ఏం బెదిరించలేదు, అతన్ని ఎవరు తిట్టలేదు కదా. మన రామరెడ్డి అన్న వాళ్ళ తరపున కూడా వాళ్ళు ఏం అనలేదు కదా, బ్రదర్ ఇలాంటివి చెయ్యకు, ఇది తీసేసి నువ్వు ఏదైనా మంచిగా చెప్పేదంటే నీకు అంటూ ఒక ఓన్ స్లాంగ్ ఉంది కదా, నీకు అంటూ ఓన్ స్ట్రక్చర్ ఒకటి ఉంది కదా. దాని తరపున ఈ ఛానల్ తరపున కూడా నేను బిత్తిరి సత్యకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్పేటటువంటిది సమాజంలో ఎంతో మంది వింటారు, మీరు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తే. కానీ ఇట్లా ఒక హిందూ సాంప్రదాయంలో ఉత్కృష్టమైనటువంటి గ్రంథము, ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి గ్రంథము భగవద్గీత, ప్రతి ఇంట్లో వినేటటువంటి గ్రంథం భగవద్గీత, ఘంటసాల గారిది అందరికీ తెలుసు. దాన్ని మీరు అవహేళన చేసే విధంగా వ్యవహరించడం, మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఎదుర్కోవాలి. ఇతన్ని కనుక చలేవని వదిలేస్తే ఇతనిలాగా ఇంకో 10 మంది తయారవుతారు. రేపొద్దున రామాయణాన్ని అంటారు, రేపొద్దున భారతాన్ని అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు సహస్రనామాలు పుట్టుకొచ్చినాయి, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సుప్రభాతం పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇట్లాంటి వాటిని అడ్డుకోకపోవడం వల్లనే ఎవడికి వాడు సహస్రనామాలు సుప్రభాతాలు రాసుకుని పాటలు పాడుకుని హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా అదని కూడా గ్రేట్ గా ఫీల్ అవ్వచ్చు కదా. ఇతర మతాలు కూడా ఈ గొప్పతనాన్ని ఇంకో దాన్నో తీసుకొని అటువైపు దాన్ని అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు. అది గ్రేట్ కాదండి, దాన్ని కబ్జా చేయడం అంటారు. నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమి లేక ఇంకో దాన్ని నువ్వు దాని మీదకి తీసుకొస్తున్నావు అని కబ్జా చేయడం అంటారు తప్ప గ్రేట్ అని అన్నారు. రైట్. సో మొత్తానికి అయితే మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగానే హిందుత్వం మీద దాడి జరుగుతుంది, అంటే హిందూ మతం మీద, ఆచారాల మీద, సంప్రదాయాల మీద దాడి జరుగుతుందండి. ఇప్పటి నుంచి కాదు, సినిమాలు ఎప్పుడైతే మొదలైనాయో అప్పటి నుంచే జరుగుతుంది. ఎన్టీఆర్ సినిమాల దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. రామాయణాన్ని వక్రీకరించి సినిమాలు తీశారు, భారతాన్ని వక్రీకరించి సినిమాలు తీశారు, కృష్ణార్జున యుద్ధము, తర్వాత భక్త ఆంజనేయ, రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగినట్టుగా సినిమా. ఇవన్నీ వక్రీకరణలే. అదే వక్రీకరణలు మీరు అన్న పాయింట్ కరెక్ట్. బట్ తద్వారా ఎంతో కొంత అంటే వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా సినిమా చేసింది అనే విషయంగా కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మీరు అంటున్నట్టుగా ఇవాళ నిజంగానే రాముడు ఎలా ఉంటారు లేదా కృష్ణుడు ఎలా ఉంటారనే దానికన్నా దానికి ఒక రూపాన్ని ఆపాదించడంలో కానివ్వండి, లేకపోతే దాన్ని తీసుకురావడంలో ఖచ్చితంగా ఆ సినిమా అన్నది ఎంతో కొంత పనిచేసిందన్న వినిపిస్తుంటుంది. ఏం లేదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో మన పూర్వీకులకు తెలుసు కాబట్టి వాళ్ళు దేవాలయాలలో శిల్పాలు చెక్కి పూజలు చేసేవాళ్ళు. ప్రతి దేవాలయాల మీద శిల్పాలు ఉండేవి, చిత్రకళలు ఉండేవి, అన్నీ ఉండేవి. సినిమా ఇప్పుడు ఏదైనా మంచి చెప్పాలంటే దాన్ని వక్రీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణం, మహాభారతం, వాల్మీకి రామాయణం, మహాభారతం, వ్యాస మహాభారతం అనేవి ప్రామాణికాలు. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు ఎన్ని చెప్పినా